హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం స్ట్రాటజిక్ జీకి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకున్నాం కదండి. అందులో నుంచి నేను ఈరోజు డిస్కషన్ చేయబోయే టాపిక్ డ్యాన్సెస్లో క్లాసికల్ డ్యాన్స్ అండి. క్లాసికల్ డ్యాన్స్ ఉంది, ఫోక్ డ్యాన్స్ ఉంది. సో మనం ఇప్పుడు డిస్కషన్ చేయబోయేది క్లాసికల్ డ్యాన్స్. ఓకే, ఈ లాస్ట్ వీడియోలో నేను చెప్పానండి స్టాటిక్ జీకే ఇంపార్టెంట్ టాపిక్స్. ఆ ముందు వీడియోలో ఏమో వెయిటేజ్ చెప్పాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టాపిక్స్ అండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఇంకా ఉన్నాయి ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్కువ మనకి క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఇవి. ఓకేనా? సో మనం ఈరోజు డ్యాన్సెస్లో కూడా ఫోక్ ఉంది, క్లాసికల్ ఉంది. ఇప్పుడు క్లాసికల్ డ్యాన్సెస్ యొక్క ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్లాసికల్ డ్యాన్స్ ఓకేనండి. ఇక్కడ నుంచి మన స్ట్రాటజిక్ జీకే టాపిక్స్ వస్తాయండి మన క్లాసెస్. నేను టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేశాను. ఒకటి జీకే టాపిక్ అండ్ మనం ఇప్పుడు ముందు వరకు రివిజన్ కంప్లీట్ చేసిన రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ చాప్టర్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి ఒకటి. సో ప్యారలల్గా రెండు ఇది చదువుకుంటూ అవి రివైజ్ చేసుకుంటూ వెళ్దాం. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. సో అందుకే ఈ వీడియో లేట్గా అప్లోడ్ అవుతుంది. సో ట్రై చేస్తాను, నేను వీడియోస్ తొందరగా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తానండి. కొంచెం హెల్త్ బాగాలేదు. ఓకేనా? సో ఈరోజు మనం ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్. ఓకే, ఇందులో క్లాసికల్ డ్యాన్స్లో మనకి 8 రకాలు ఉన్నాయండి. మన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ని ఎనిమిదిగా గుర్తించారు. 8 రకాలుగా 8 మాత్రమే ఉన్నాయి. ఓకేనా? అవేంటంటే కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది. భరతనాట్యం అనేది తమిళనాడుకు సంబంధించింది. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. భరతనాట్యం అంటే ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు. కాదు, మన ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి. ఓకే, మంది కూచిపూడి. తమిళనాడు భరతనాట్యం. కథాకళి కేరళ. మోహిని అట్టం అనేది కూడా కేరళకి సంబంధించింది అండి. మోహిని అట్టం. ఒరిస్సా. మణిపూర్. కథక్ అనేది ఉత్తర మరియు పశ్చిమ మధ్య భారతదేశాల్లో ఉందండి. ఎక్కువ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఒకవేళ మనకి ఆప్షన్లు ఉత్తరప్రదేశ్, పశ్చిమ అని ఇస్తే మనం అలా ఏమి ఇవ్వరు. ఎక్కువ ప్రిఫరెన్స్ ఉత్తరప్రదేశ్కి ఇవ్వండి. అలా రెండు ఇస్తే బోత్ అని ఇచ్చే ఛాన్స్ ఉందండి. ఓకేనా? చూడండి, గుర్తుపెట్టుకోండి. కానీ ఒకవేళ మనకు ఉత్తరప్రదేశ్ ఇవ్వకుండా పశ్చిమ భారతదేశం అని ఇచ్చారంటే మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకేనా? చూసుకోండి, ఉత్తరం మరియు పశ్చిమ భారతదేశం. ఓకే, సో కొంచెం డీటెయిల్గా వెళ్దాం. మేబీ అడగడానికి ఛాన్స్ ఉంది కదా. సో నేను నోట్స్ ప్రిపేర్ చేశానండి, కొంచెం డీప్గా చూద్దాం. ఓకే, ఇక్కడ వరకే సరిపోతుందని అంటారు, కానీ నేను ఇంకొక 2 పాయింట్స్ ఎక్స్ట్రా తెలుసుకోవడం వల్ల మనకేం నష్టం లేదు కదండి. సో కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఓకే, కూచిపూడి అనేది ఏపీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది. అది కూడా కుచేరుపురం గ్రామంలో ఇది స్టార్ట్ అయిందండి. కుచేలపురం గ్రామం. ఓకే, దీంట్లో ఫేమస్ పర్సనల్ ఇది డెవలప్ చేసింది వేదాంత సత్యనారాయణ. ఇందులో ప్రసిద్ధులు చింతకృష్ణమూర్తి అండ్ రాధారెడ్డి రాజారెడ్డి. ఓకే, ముగ్గురు: వేదాంత సత్యనారాయణ, చింతకృష్ణమూర్తి, రాధారెడ్డి, రాజారెడ్డి. ఓకే, ఇంతేనండి. ఇంతకంటే కూచిపూడి గురించి తెలుసుకోవాలంటే నేను ఇంకా సబ్ పాయింట్స్ చెప్పాను. సో అది తర్వాత చెప్తాను. మెయిన్ అయితే ఇది. ఓకే, నేను ఈ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి, ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే. సో ఎవరన్నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఓకేనా? లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ భరతనాట్యం అండి. భరతనాట్యానికి మరో పేరు దాసియట్టం. భరతనాట్యం తమిళనాడు స్టేట్కి సంబంధించింది. తమిళనాడు మొదట్లో దీన్ని దేవదాసీలు, గుళ్ళలో దేవదాసీలు అని ఉంటారు కదండి, వాళ్ళు చేసేవాళ్ళు. మెల్లమెల్లగా ఇది బయటకు వచ్చింది. దీనికి మరో పేరు దాసియట్టం.
ఎఖరయ్య. ఓకే, ఈ 2 పేర్లు భరతనాట్యానికి మరో పేరు, 2 పేర్లు. ఇలా పిలుస్తారు, దాస్యట్టం అని కూడా పిలుస్తారు. ఓకే, దీంట్లో ప్రసిద్ధులు టి బాల సరస్వతి. ఓకేనా, దీంట్లో భరతనాట్యంలో ప్రసిద్ధులు ఎవరండి? టి బాల సరస్వతి. భరతనాట్యం ఏంటంటే ఎక్కువ రోల్స్, మెనీ రోల్స్ ఇన్ ఏ సింగిల్ పర్ఫార్మెన్స్. ఒక పర్ఫార్మెన్స్లో చాలా రోల్స్ అనేది ప్లే చేస్తారు, కానీ ఒక్కరే చేస్తారు దాన్ని. ఓకే, ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉందని సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు థర్డ్ వచ్చేసి కథాకళి మోహిని అట్టం అనేది 2 కేరళకు సంబంధించినవే అండి, తమిళనాడు కాదు, గుర్తుపెట్టుకోండి. భరతనాట్యం అనేది తమిళనాడు, కథాకళి మోహిని అట్టం అనేది కేరళకు సంబంధించింది. ఓకే, దీంట్లో ప్రసిద్ధులు కళ్యాణి అమ్మ. ఓకే, ప్రసిద్ధులు కళ్యాణి అమ్మ. ఓకే, కథాకళి మోహిని అట్టం ఈ 2 వేరండి, ఈ 2 వేరు. దీన్ని ఇలా పిలవరు. ఇది ఒక కథాకళి అనేది ఒక డ్యాన్సు, మోహిని అట్టం అనేది ఇంకొక డ్యాన్సు. ఓకే, తర్వాత ఒడిస్సీ పేర్లోనే ఉంది కదండి, ఒరిస్సా. ఇలాంటివి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఒరిస్సా. ఓకే, ఇందులో ప్రసిద్ధులు కేటాచరణ్ మహాపాత్ర పేరండి, ఇది ప్రసిద్ధులు కేలుచరణ్ మహాపాత్ర. ఓకే, మణిపూర్, ఇది కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. మణిపూర్ అనేది మణిపూర్కి సంబంధించినది. ఇది దీంట్లో ప్రధాన ఇతిహాసం ఏంటంటే భక్తి. ఓకే, ప్రధాన ఇతివృత్తం ఏంటంటే భక్తి. ఇందులో ఈ నృత్యంలో భక్తి కనిపిస్తుంది. ఓకే, ఇందులో ప్రసిద్ధులు రాధాకృష్ణ, గోపిల. ఓకే, ఈ డ్యాన్స్లో ఏం ప్రదర్శిస్తారంటే రాధాకృష్ణుడు గోపికల కథాంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. అండ్ ఈ మణిపురి అనే డ్యాన్స్లో రాధాకృష్ణుడి మరియు గోపికల యొక్క కథాంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. దీంట్లో ప్రసిద్ధులు జవేరి సోదరీమణులు, సవితా మొహలా. ఓకే, వీళ్ళిద్దరు మెయిన్ అండి, ఇంకా ఉన్నారు, సో వీళ్ళిద్దరు మెయిన్. ఓకే, మణిపూర్ రాధాకృష్ణుని యొక్క కథాంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో ఇది ప్రధాన ఇతివృత్తం ఏంటంటే భక్తి. ప్రసిద్ధులు అంటే జవేరి సోదరీమణులు, సవితా మొహలా ఎక్సెట్రా అని ఇంకా ఉన్నారు, వీళ్ళిద్దరు ప్రముఖులు. ఓకే, కథక్ నేను చెప్పాను కదండి, ఇక చెప్పాను కదా ఉత్తర మరియు పశ్చిమ మధ్య భారతదేశాల్లో ఉంటుందని. సో మెయిన్ ఉత్తరప్రదేశ్. ఓకే, కథక్ ఉత్తరప్రదేశ్. ఇందులో ప్రసిద్ధులు బిర్జు మహారాజ్, బందరిన్ మహారాజ్, ఉమాశర్మ. ఓకే, వీళ్ళు ముగ్గురు మెయిన్. తర్వాత ఇంకా ఉన్నారండి, సో వీళ్ళు ముగ్గురు మెయిన్. సత్రియ అస్సాంకు చెందిందండి. సత్రియ అనే క్లాసికల్ డ్యాన్స్ అనేది అస్సాంకు చెందింది. నేను 8 చెప్పాను, ఇక్కడ ఏరే వచ్చాయేంటి అనుకుంటున్నారేమో. సో ఇక్కడ మనకి కథాకళి మోహిని అట్టం అనేది 2 ఇక్కడే కవర్ అయ్యాయండి, ఇదొకటి. సో 2 కేరళకు సంబంధించినవే కాబట్టి నేను పక్కనే రాశాను, అందుకే మనకి ఇక్కడ 7 వచ్చాయి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఈ నృత్య రూపాన్ని మొదట తమిళనాడులో, ఇలా అడగడానికి క్వశ్చన్ ఛాన్స్ ఉందండి, ఇలా అడుగుతారు. క్వశ్చన్ ఏంటంటే ఈ నృత్య రూపాన్ని మొదట తమిళనాడులోని దేవాలయాల్లో దేవదాసీలు ప్రదర్శించారు. ఆ కారణంగా దీన్ని దాసియట్టం అంటారు అని కూడా పిలుస్తారు. దాసియట్టం ఏమని నేను చెప్పాను కదా, భరతనాట్యాన్ని దాసియట్టం అని కూడా పిలుస్తారు. ఓకే, భరతనాట్యానికి దాసియట్టం అనేది మరొక పేరు. ఓకే, ఇలా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందండి, సో నేను అందుకే సబ్ పాయింట్స్ కూడా రాశాను కొన్ని. భరతనాట్యం సంగీతం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక విధానానికి చెందినది. భరతనాట్యం అనేది భరతనాట్యానికి సంబంధించిన సంగీతం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక విధానానికి చెందినది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ న్యూఢిల్లీలో ఉందండి. ఇది క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, ఇవి అడిగారు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ డాష్లో ఉంది, న్యూఢిల్లీలో. ఓకే, కథకళి టుక్ షేప్ ఇన్ టు ద సౌతర్న్ ఇండియన్ ఈజ్ ద 7th century under patronage of the
పెండేజ్ ఆఫ్ ద ప్రిన్స్. ఇది క్వశ్చన్ అండి, ఇది ఆన్సర్. ప్రిన్స్ ఆఫ్ కర్ణాటక. ఓకే, ప్రిన్స్ ఆఫ్ కర్ణాటక. చిదంబరం దేవాలయం ఎక్కడ ఉందండి? తమిళనాడులో ఉంది. గోపురాల మీద ఈ తమిళనాడు చిదంబరం దేవాలయం అనేది తమిళనాడులో ఉంది. ఆ గోపురాల మీద భరతనాట్యం, ఆ గోపురాల మీద ఏ నాటక భంగిమలు చిత్రీకరించబడ్డాయి అంటే భరతనాట్య భంగిమలు ఉన్నాయండి. ఓకేనా, భరతనాట్య భంగిమలు ఉన్నాయి. ఇక్కడ చిదంబరం దేవాలయం తమిళనాడులోని గోపురాల మీద డాష్ చిత్రీకరించబడ్డాయి భరతనాట్య భంగిమలు, లేదంటే డాష్ భంగిమలు చిత్రీకరించబడ్డాయి భరతనాట్యం యొక్క భంగిమలు. ఓకే, ఏ భారతీయ నృత్యం కేరళ రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న పురాతన యుద్ధ కళలను ప్రతిబింబించేలా విస్తృతమైన రంగుల అలంకరణ మరియు ముఖానికి ప్రత్యేకమైన మాస్కులను ధరించడం ఏ నృత్యంలో ఉంటుంది? కథకళి. మనకి ఇక్కడ కేరళ అన్నాడంటే కథకళి కదండి, కేరళ రాష్ట్రంలో అన్నారు. సో కథకళి. కూచిపూడి నృత్యం కూచిపూడి నృత్యం డాష్ సంగీతంతో ముడిపడి ఉంది? కర్ణాటిక్. మన కూచిపూడి కర్ణాటిక్ సంగీతంతో ముడిపడి ఉంది. జగోయి మరియు చోలోయి అనేవి మణిపూర్ నృత్యంలో 2 ప్రధాన భాగాలు. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. జగోయి మరియు చోలోం అనేవి మణిపూరి నృత్యంలో 2 ప్రధాన భాగాలు. ఓకే, ఇంతేనండి, ఇంతకు మించి అడిగే ఛాన్స్ లేదు. సో మనం డీప్గానే తెలుసుకున్నాం. సో ఇంతకు మించి అడిగే ఛాన్స్ లేదండి. నేను చూడండి, మెయిన్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఇవి. ఏ రాష్ట్రానికి చెందినవి? కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు, కథకళి కేరళ, మోహినియాట్టం కేరళ, ఒరిస్సా, మణిపూరి, కథక్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఇవేనండి. ఇంకొకటి అక్కడ మిస్ అయింది, సత్రియ అస్సాం. ఓకే, ఇది న్యూగా చేర్చారు, అందుకే అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఓకే, న్యూగా చేర్చారు. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను కొన్ని క్వశ్చన్స్ చూపిస్తానండి, వీటికి మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా, నేను సింపుల్గానే అందులో నుంచే ఒక 5 క్వశ్చన్స్ తీసుకున్నానండి. దీనికి మీరు ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? కథకళి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? కథక్ ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? మణిపూరి నృత్యం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటి? కూచిపూడి నృత్యం ఏ రకమైన సంగీతంతో ముడిపడి ఉంది? ఓకేనా, చూడండి, మీరు వీడియో అనేది పాస్ చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఓకేనా, ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేయండి. మీరు అన్ని 5 ఎవరైతే తొందరగా ఫస్ట్ కామెంట్ చేస్తారో, ఈ 5 కరెక్ట్ చేసి ఎవరైతే కామెంట్ చేస్తారో నేను వాళ్ళ కామెంట్ అనేది పిన్ చేస్తానండి. ఓకేనండి, మీకు వీడియో కొంచెం క్వాలిటీగా కావాలంటే హై స్టాండర్డ్లో పెట్టుకొని చూడండి, కొంచెం ఇంకా బాగా వస్తుంది. ఓకేనా, ఎందుకంటే నా దగ్గర ఉన్నదేమో అంత మంచి ఫోన్ ఏం కాదండి, సోగానే ఉంటుంది. సో కొంచెం హై క్వాలిటీ పెట్టుకొని చూస్తే మీకు కొంచెం బాగా కనిపిస్తుంది, అర్థమవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీటికి ఆన్సర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫోక్ డ్యాన్స్ అనేది నేను నెక్స్ట్ కానీ చేస్తానండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో కొంచెం థ్రోట్ పెయిన్ ఉందండి నాకు. వెదర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం గొంతు ప్రాబ్లంగా ఉంది, అందుకనే చేయలేకపోయాను. 3 days అవుతుంది చూస్తున్నాను. అలాగే ఇలా ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడుతుందండి. సో వేరే మార్గం ఏదైనా ఉందేమో చూస్తాను నేను. ఓకేనా, మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, చూడండి, నెక్స్ట్ మనం ఫోక్ నేర్చుకుందాం. ఫోక్ డ్యాన్స్ ఇప్పుడు క్లాసిక్ అయిపోయింది కదండి. ఫోక్లో చాలా ఉన్నాయండి, ఇంతకంటే ఎక్కువే ఉంటాయి. సో అది నేర్చుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.